హాయ్ గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ ఫిలోమినా, హ్యూమన్ రైట్స్ లీడర్. ఈరోజు మనము ఓటు గురించి మనం మాట్లాడుకుందామండి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా మనము ఓటు వేయడానికి 2 రోజులు మాత్రమే సమయం ఉందనమాట. ఈ యొక్క మన యొక్క ప్రభుత్వాన్ని, మన యొక్క నాయకుడిని నాయకురాలిని మనం ఎన్నుకోవటానికి మనకు కేవలం 2 డేస్ మాత్రమే సమయం ఉందండి. మనం బాగా ఆలోచించుకోవాలి. మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలాగా కరెక్ట్ అయినటువంటి ఆన్సర్స్ పాస్ కావాలి అని మనం ఎలాగైతే రాస్తామో, అలాగే మనము ఒక జీవితంలో మన యొక్క లైఫ్‌లో మనము బాగుండాలి. మన యొక్క మన పిల్లలు కానీ, మన యొక్క ఫ్యామిలీస్ కానీ, మన యొక్క సమాజం కానీ, మనమంతా కూడా సంతోషాలతో, సుఖ సంతోషాలతో జీవించాలంటే కేవలం ఈ యొక్క మనం వేసేటువంటి ఓటు పైన మాత్రమే ఆధారపడి ఉంది అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే ముందు ఆలోచించుకొని ఓటు వేయండి. ఎవరు ఏం మీకు ఇది ఇచ్చాము, అది ఇచ్చాము అని ఎవరెవరో ఎన్నో చెప్తారండి. ఎవరు చెప్పినప్పటికీ కూడా మీరు మీ యొక్క మనస్సాక్షి, మీ యొక్క హార్ట్ ఏం చెప్తుంది, ఎవరికి ఏసి తెగినా మనము సంతోషంగా జీవిస్తాము అని అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇయ్యండి. ఈ యొక్క డిసిజన్‌ను మాత్రము వేరే వాళ్ళ చేతికి ఇవ్వద్దండి. ఈ డిసిజన్ మాత్రం మీరు మాత్రమే తీసుకోండి. వేరే యొక్క విషయాలన్నీ ఎవరైనా చెప్పిన మాటలు మనం వింటాం. కానీ ఈ యొక్క విషయంలో మాత్రము ఇది ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు సఫర్ కావాల్సింది, 5 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలా, సఫర్ కావాలా అనేటువంటిది నిర్ణయించుకోవాల్సినటువంటిది కేవలం యొక్క ఓటు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. ఎలాంటి తొందరలకు ఎలాంటి ఒత్తిడి పెట్టినా కూడా వాటికి లొంగొద్దండి. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఓటు వేసి మన సమాజాన్ని, మన యొక్క దేశాన్ని అభివృద్ధి పదంలోనికి తీసుకొని వెళ్ళాలండి. భారతదేశము ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఒకటిగానే ఉంది. కానీ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఇంకా లేదు. ఎందుకంటే మనము వేసేటువంటి యొక్క ఓటు పైననే డిపెండ్ అయిందనమాట. అభివృద్ధి చెందిన దేశంగా మనము ఫ్యూచర్‌లో మన పిల్లలు అభివృద్ధి చెందిన దేశం భారతదేశంలో ఉండాలి అనంటే మనము ఇప్పటి నుంచే మన యొక్క ఓటు విషయంలో మనం జాగ్రత్త వహించినట్లయితే మనం తప్పకుండా మన లైఫ్‌లో మన కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవిస్తారండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటును మీరు ఉపయోగించుకోండి. ఎక్కడెక్కడ వేరే వేరే ఊర్లలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ యొక్క ప్రదేశానికి వచ్చి ఆ యొక్క ఓటుని మీరు ఉపయోగించుకోండి. ఎందుకంటే మీరు ఆ యొక్క ఓటు వేయలేక, మీరు రాలేక మీరు ఉన్నట్లయితే ఆ యొక్క ఓటు అనేటువంటిది మిస్‌యూజ్ అయిపోతుందనమాట. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదండి. ఎందుకంటే మనకే నష్టం అవుతుందనమాట. ప్రతి ఒక్కరు అలాగే నా ఒక ఓటు ఏం కాదు అని అనుకోవద్దండి. ప్రతి ఒక్క ఓటు కూడా ఎంతో ఎంతో విలువైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటును ఉపయోగించుకోండి. మన యొక్క భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా మనం చూడాలి అంటే ఇప్పుడు మనకు ఇదొక మంచి అవకాశం అండి. థాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీకు ఇంకా ఇలాంటి సోషల్ అవేర్‌నెస్‌కు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన యొక్క ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడొచ్చు. అలాగే ఉపయోగకరమైనటువంటి వీడియోస్‌ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.